పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ ఫుల్ ఉడికిపోయినాయండి ఇందులో. ఇట్లా తింటే మస్తు ఉంటుంది. ఇది బీట్రూట్ బిర్యానీ చాలా బాగా వచ్చింది. మా పిల్లలకి చిన్నప్పుడు చాలా ఇష్టం ఇది. మీ పిల్లలు కూడా బీట్రూట్ తినాలంటే తినాల్సిందే. చెప్తా ఎలా చేశానో చెప్తా. కొంచెం తిననివ్వచ్చు కదా. ముందు ఒక బౌల్లో 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని దాన్ని కొంచెం వాటర్ మరిగిన తర్వాత లవంగ, అనాస పువ్వు, జాపత్రి, యాలుక, చెక్క, బిర్యానీ ఆకు ఒక 2-3 మినిట్స్ మసాలానిచ్చి స్టవ్ పక్కకు పెట్టేశానండి. ఆ తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. అందులో ఆయిల్, నెయ్యి వేసుకొని చక్కగా షాజీరా ఒక్కటే పోపుకేసాను. కరివేపాకు, ఆనియన్స్, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు, టొమాటో, బీట్రూట్ అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకుంటా. కొద్దిగా సైలస్ కిచెన్ గరం మసాలా అండ్ దెన్ పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసి ఇందాక మన మసాలా వాటర్ ఉంది కదా అది తీసుకొచ్చి ఇందులో కలిపేసాను. ఒకసారి ఉప్పు చెక్ చేసుకున్నానా. ఒక్క గ్లాస్ బియ్యం ఈ వాటర్లోకి కొంచెం నెయ్యితో జీడిపప్పు తాలింపు వేసుకున్నాను. అంతే. అదిరిపోయే లంచ్ బాక్స్ స్పెషల్ బీట్రూట్ బిర్యానీ రెడీ. చేసేయండి మరి. ఫుల్ వీడియో సైలాస్ కిచెన్లో ఉంది. అందులో మీకు కొలతలు కనిపిస్తాయి.